అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఇంతకుముందు మనం ఒక ఛానల్‌లో గురుచిత్రలో ఉన్నటువంటి కొన్ని పారిభాషిక పదాలు, కొన్ని నిగూఢంగా ఉన్నటువంటి అర్థాలు, అలాగే సాయి లీలామృతంలో కూడా కొన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం. కానీ ఆ ఛానల్‌తో మనకి కొంచెం మెయిల్ ఐడి మిస్ అవ్వటం, తర్వాత మళ్ళీ ఈ ఛానల్‌ని ఆ ఛానల్‌లో దాదాపు 35 వీడియోల దాకా చేసాం మనం గురుచిత్ర లీలామృతం గురించి. ఇప్పుడు మాది మెయిల్ ఐడి మనకి లింక్గా ఉన్న మెయిల్ ఐడి పోవడం వల్ల ఈ ఛానల్ ఓపెన్ చేసామని చెప్పుకున్నాం. గత వీడియోలో మనం సిద్ధారూఢ స్వామి చరిత్రలో సంక్రాంతి దోషం అంటే ఏంటి, అలాగే సంక్రాంతి దోషానికి నువ్వులకి, అలాగే స్వామివారు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నువ్వుల కుండని పగలగొట్టి ఆయనతో పాటు ఉన్న పిల్లలందరికీ కూడా సంక్రాంతి దోషం పోగొట్టుకోండి అని చెప్పి నువ్వుల్ని పెట్టి ఆయన ఆ దోషాన్ని పోతుందని చెప్పడం వెనక ఉన్నటువంటి అర్థాన్ని మనం కింద రివ్యూలో చెప్పుకున్నాం. ఇకపోతే ఇప్పుడు చిన్న అప్పీల్ ఏంటంటే చూసే వాళ్ళందరికీ, మనకి అంత ముందున్న వీడియోకి సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఏదైనా కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ బాబా మీద దత్తతత్వం మీద కార్యక్రమం చేసినప్పుడు లైవ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఇద్దామంటే ఇప్పుడు మనకి ఈ ఛానల్ ఇద్దామంటే మినిమం 50 మంది సబ్స్క్రైబర్లు ఉంటే కానీ మనం ఏదైనా కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వడానికి అవకాశం లేదంట. అందుకని చూసేవాళ్ళు ఈ ఛానల్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే కనుక, అలాగే ఈ దత్తతత్వం గురించి మనం చేసే కార్యక్రమాలని లైవ్లో ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 50 మంది సబ్స్క్రైబర్ దాటితే కనుక మనం ఈ కార్యక్రమాలను మనం లైవ్గా అందరం ఒకేసారి చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, ప్రత్యక్ష ప్రసారం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి సమ్మేళనం లోపల మనం నెలకి 3-4 కార్యక్రమాలు మనం మాస్టర్ గారి రచనల మీద పెట్టుకుంటున్నాం. వాటిని లైవ్ కూడా ఇస్తున్నాము సాధ్యమైనంత వరకు. అందుకని ఆ కార్యక్రమం లైవ్ ఇచ్చుకోవాలంటే కొంచెం 50 మంది కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే కానీ లైవ్ ఇవ్వడానికి లేదు. ఒక లైవ్ అయిపోతే కానీ మనం దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ ఇందులోకి అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అవకాశం. అందుకని చూసే వాళ్ళందరూ ఈ ఛానల్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో ఉపయోగం ఏంటంటే, మనం మొన్ననే 2 రోజుల కిందటే మనం ఈ సిద్ధారూఢ స్వామి చరిత్రలో ఒక రోజు చెప్పుకున్నాం, ఒక నిగూఢమైన సంక్రాంతి దోషం గురించి. ఆ సంక్రాంతి దోషం గురించి చాలామంది మన గురుబంధువులు ఫోన్లు, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఫోన్లు చేశారు కామెంట్ పెట్టకుండా. వాళ్ళు సంక్రాంతి దోషం అని మనం పారాయణ చేసేటప్పుడు చాలాసార్లు చదివాం కానీ సంక్రాంతి దోషం అంటే ఏంటి అలా ఆలోచించలేదు. ఇప్పుడు మాకు కొంచెం మళ్ళీ మనం పూర్తిగా చెప్పకపోయినా ఒక హింట్ ఇచ్చామన్నమాట, ఇలా దీన్ని కొంచెం ఆలోచించమని. అందుకని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలా మనం వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో 2-3 రోజులు చేసేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియో. అలాగే సిద్ధారూఢ స్వామి చరిత్రలో చాలా లోతులు ఉన్నాయి. ఆయన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళ మధ్య సంభాషణలో చాలా విషయాలు మనకి గురుచిత్రలో ఎంత మనం నిగూఢంగా చెప్పుకున్నాం. అట్లాగే సిద్ధారూఢ స్వామి చరిత్ర ఇంకా కొంచెం, అంటే ఇది పాండిత్యానికి సంబంధించింది కాదు కానీ మనం పారాయణ చేసేటప్పుడు ఈ పదాలను అర్థం చేసుకోకుండా పారాయణ చేస్తే అంతగా ప్రయోజనం ఉండదేమో అనిపించింది. ఇప్పుడు మనం ఏం చదివినా కూడా దాని అర్థయుక్త, ఇప్పుడు బాబా విష్ణు సహస్రనామాల గురించి చెప్పే ఒక మాట అంటారు, అర్థవంతంగా ఒక్క నామైనా చదవండి, దానివల్ల ఎంతో ఫలితం ఉంటుంది అన్నట్లుగా చెప్తారు. విష్ణు సహస్రనామాన్ని గుండెకి ఆనించుకుంటే సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ఆయన గుండె జబ్బును తగ్గించినట్లుగా బాబా అన్నారు ఆ రోజు. అంటే ఏంటి, అర్థవంతంగా ఒక్క నామం చదివినా కూడా విష్ణు సహస్రనామాలు యొక్క ఫలితం అంతే విధంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది కదా. అలా మనకి పారాయణ చేసేటప్పుడు కూడా ఇటువంటివి మనం అర్థం చేసుకుంటూ చదివితే దాని యొక్క ఫలితం కూడా వేరేగా ఉంటుంది అనుకుంటున్నాము. అందుకని మనం కొన్ని పదాలు మనం వదిలేసుకుని పారాయణ కొంచెం కానిచ్చేస్తే అర్థం తెలియకుండా అది ఎలా ఉంటుంది అనేది మనం పారాయణ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే ఈ సిద్ధారూఢ స్వామి చరిత్రలో, అలాగే వెంకట స్వామి చరిత్రలో కూడా కొన్ని అర్థాలు ఆయన కొన్ని పదాలు, నిగూఢమైన పదాలు వాడుతుంటారు. ఆ పదాలను మనం కొంచెం అర్థం చేసుకుంటూ పారాయణ చేసుకోవడం అనేది బెటర్ అని అనిపిస్తుంది. అందుకని మనం కొంచెం సాధ్యమైన త్వరగా నెమ్మదిగా త్వరగా వీడియోలు చేసుకుంటూ వెళ్దాం. ఈ ఛానల్లో మాత్రం అంతకుముందే కొంచెం గ్యాప్ వచ్చేది, ఈ ఛానల్ త్వరగా చేసుకుంటూ వెళ్దాం. మనకి సిద్ధారూఢ స్వామి చరిత్రలో ఇవాళ మనం కొన్ని పదాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సిద్ధారూఢ స్వామి మనం సంక్రాంతి దోషం దగ్గర తర్వాత మళ్ళీ కొంత లీలలు చేయడం జరుగుతుంది నేరేడు పళ్ళ గురించి. అక్కడ ఆయన ఆశపోతే అంతా పోతుందని చెప్పి వెంకట స్వామి కూడా చెప్తారు, ఆశపోతే అంతా పోతుండలయ్యా అని. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక నేరేడు చెట్టుని దులపటం, ఆ నేరేడు చెట్టు రాశిగా కింద పడిన తర్వాత వాళ్ళని నేరేడు పళ్ళు తినమనటం,
ఏది వనభోజనాలకు వచ్చినటువంటి ఆ ఊరి గ్రామస్తులందరినీ కూడా సిద్ధార్థ స్వామి ఒక నేరేడు చెట్టు నుంచి నేరేడు కాయలు కిందకి పంపించి కిందకి దులిపి అవి తినమంటే వాళ్ళందరూ మూట కట్టుకుని ఇంటికి కూడా పట్టుకెళ్దామని ప్రయత్నిస్తారు. అప్పుడు ఆయన చెప్తానమాట, నువ్వు చూసారా మీరు తినమంటే ఇంటికి కూడా పట్టుకెళ్తున్నారు ఆశ అనమాట. ఇంకా ఇవాళ ఇంటికి మనం పట్టుకెళ్ళమంటే ఇంకా అవసరమైతే లారీ తీసుకెళ్ళినా కూడా మనకి సరిపోదు, ఇంకో 2 లారీలు పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ కూడా ఇంకొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కూడా బాగుండి ఆ లారీలో ఈ కాయలన్నీ మనం దాచిపెట్టుకుందాం అనేటువంటి మనస్తత్వం మనది. ఎన్ని ఫ్రీగా వచ్చిందంటే అది 10 కోట్లు ఇచ్చినా ఇంకో 100 కోట్లు ఇస్తే బాగుండేది కదా అనిపిస్తుంది మనకి. అందుకే మనకి అందరికీ తెలుసు, ఇంక చాలు అనేది మనం ఒక్క భోజనం దగ్గర మాత్రమే, ఇంకా వేరే విషయం ఎక్కడ కూడా మనం ఇది చాలు అని చెప్పి మనం సంతృప్తి పడం ఒక భోజనం, ఎందుకంటే కడుపు పట్టదు కాబట్టి. ఒకవేళ కడుపు పడితే కానీ ఇంకా ఎంతైనా మనం తినడానికి ప్రయత్నిస్తాం. ఆ విధంగా ఆశ అనమాట మనిషికి. అలా నేరేడుపల్లి దగ్గర సిద్ధార్థ స్వామి ఆ ఊరి వారితో ఆశ గురించి చెప్తారు. దాని తర్వాత ఈ లీల అనమాట. అక్కడ ఒక సిద్ధార్థ స్వామితో పాటు వచ్చినటువంటి ఒక తన తోటి పిల్లవాడిని ఆయన నీళ్ళల్లో ముంచేస్తాడనమాట. నీళ్ళలో ముంచి అతను ఇలా ముంచేస్తే అతను లోపల ఉండిపోతాడు, బయటికి రాడు. ఇంతలో వాళ్ళ అమ్మ లబోదిబోమని వచ్చి అరే ఇట్లా చేసామేంటి, నా పిల్లలు చంపేశామంటే అప్పుడు ఆయన నేనేం చంపలేదు వాడిని, నేను ఒక తారకం అనే జలాశయంలో ఒక మంచి నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు చెప్తారు. అక్కడ దాని గురించి మనం అర్థం చేసుకుంటే ఏమంటారంటే ఆయన తారకం అనే జలాశయంలో నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు అంటారు. తారకం అనే జలాశయంలో నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు అంటారు. ఎవరితో? ఆ మునిగిపోయిన పిల్లవాడి యొక్క తల్లితో. అంటే ఇక్కడ తారకం అనే జలాశయం కొంచెం మనం అర్థం ప్రయత్నించవచ్చు. అది మనం నెట్లో చూసుకోవచ్చు, ఏదైనా కొంచెం ఇలాంటివి మనం అర్థం చేసుకోవే ప్రయత్నం బెటర్. లేకపోతే మనం తారకం జలాశయం నిజ బ్రహ్మ మునిగి ఉన్నాడని అనుకుంటాం. ఇక్కడ తారకం అనేది ఏంటి కొంచెం అర్థం చేసే ప్రయత్నిద్దాం. తారకం అనేది ఏంటంటే మన మనస్సుని సచ్చిదానందంతో లింకప్ చేసి మళ్ళీ సచ్చిదానందం గురించి చెప్పుకుందాం. మనస్సు సచ్చిదానంతో లింకప్ చేసి ఏకాగ్రతతో పరమానందంలో మునిగిపోవడమే తారకం అనే జలాశయం అన్నమాట. ఇక్కడ మళ్ళీ సచ్చిదానందం అనేది మనకి అర్థం కావాలి. గురువుల్ని మనం ఎప్పుడు చెప్పినా కూడా సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి సచ్చిదానంద సద్గురు అంటాం. ఎందుకు సచ్చిదానంద సద్గురు అని అంటాం అనేది కొంచెం ఒకసారి మనం ఆ పదం పలికేటప్పుడు గుర్తుకు రావాలి. అంటే ఏంటంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం అనమాట. సచ్చిదానందము అంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. సత్ అంటే సత్యమైనది. సత్యమైనది ఏంటంటే కాలానికి అతీతంగా నిలిచి ఉండేదాన్నే సత్యం అంటారు. అంటే కాలానికి అతీతంగా నిలిచి ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఒక కాలానికి అతీతంగా నిలిచి ఉండేది ఒక పరబ్రహ్మం. అంటే సృష్టికి ముందు ఏదైతే ఉందో సృష్టి అంతా అయిపోయి ప్రళయం అంతా అయిపోయి సృష్టిలో ఉన్న జీవాలన్నీ మళ్ళీ వెళ్ళి కలిసిపోయిన తర్వాత కూడా ఏదైతే మిగిలి ఉంటుందో అదే సత్యం. అంటే దాన్నే కాలానికి అతీతంగా నిలిచి ఉండేది అంటారు. కాలానికి అతీతంగా నిలిచి ఉండేది ఒక్క పరబ్రహ్మం మాత్రమే. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినటువన్నీ కూడా మళ్ళీ కాలానికి అధీనమే కాబట్టి కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి మళ్ళీ వెళ్ళి ఆయనలో కలిసిపోతుంది కాబట్టి దాన్ని సత్యము అన్నారు. చిత్ అంటే చైతన్యము. ఇప్పుడు మనం భగవంతుడికి నిజానికి రూపం లేదు, గుణం లేదు కాబట్టి మనం దేవుడన్నా భగవంతుడన్నా కూడా అది చైతన్యమే మనం తీసుకోవాలి. మనం ఈ మానవుడికి వచ్చిన తర్వాత అసలు మనం ఫస్ట్ దేవుడికి కానీ భగవంతుడికి కానీ ఒక నామాన్ని కానీ రూపాన్ని కానీ లింకప్ చేయకూడదు. నామం అనేది రూపాన్ని రెండింటినీ కొట్టేయాలి. కొట్టేసి చైతన్యం ఏదైనా సరే మనం ఒక దత్త తత్వాన్ని తీసుకున్నా సాయినాథుడి తత్వాన్ని తీసుకున్నా సాయినాథుడి గురించి మనకి ఇచ్చిన నిర్వచనం కూడా అదే. సర్వగతమైన చైతన్యమే సాయినాథుడు. ఎందుకంటే ఆయనకి అసలు పేరే లేదు. ఆయన మనకి దూలియాకోట్ జడ్జితో మాట్లాడేటప్పుడు ఆయన మీ పేరేంటంటే వీళ్ళంతా నన్ను సాయిబాబా అంటారు కాబట్టి నా పేరు సాయిబాబా అన్నారు తప్ప ఆయన నా పేరు సాయిబాబా అని చెప్పాలి. అంటే ఏంటి, నాకు నామం లేదు, నాకు రూపం లేదు, ఎలా పిలిస్తే అలా పలుకుతాను కాబట్టి వీళ్ళందరూ ఆ పేరుతో పిలిచారు కాబట్టి ఆయన నాకు పేరు లేదనే ఉద్దేశంతో మాట్లాడారు. అట్లా అంటే చైతన్యం అనమాట. సాయినాథుడి గురించి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే సర్వగతమైన చైతన్యమే సాయినాథుడు. అలాగే దత్తస్వామి గురించి చెప్పేటప్పుడు కూడా దత్తస్వామి అంటే మనం అనుకున్నట్లుగా 3 ముఖాలు కమల త్రిశూల కాదు. ఆయన ఆ రూపంలో అత్రి మహర్షి వాళ్ళకి కనిపించాడు కాబట్టి తర్వాత చాలామందికి ఆ రూపంలో వస్తే కానీ దత్తుడని చెప్పి మనం గుర్తుపట్టలేం కాబట్టి ఆ రూపంతో వచ్చారు తప్ప నిజానికి ఆయనకు కూడా రూపం లేదు. ఏ దేవతకి రూపం లేదు, ఏ భగవంతుడి రూపం లేదు. అందుకని వాళ్ళు కూడా చైతన్యమే. అందుకే దత్తస్వామి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అన్ని మతాల్లోనూ ఒక మతంలో కాదు. మనం అందరం అనుకుంటాం దత్తస్వామి అంటే హిందూ మతం అని చెప్పి. ఆయన దత్తస్వామి అనేది ఒక ఆచారం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక సాంప్రదాయం కాదు. ప్రపంచం అంతటా కూడా అన్ని మతాలలోనూ మహనీయులుగా లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి. తత్వం అంటే తత్వం అంటే మనం ఎంతమంది వీడియోలు చెప్పుకున్నాం. తత్ అంటే అది, త్వం అంటే ఇది. తత్ ప్లస్ త్వం అంటే అది అంటే పరమాత్మ, త్వం అంటే ఇది జీవాత్మ. పరమాత్మ జీవాత్మల యొక్క
ఈ పరమాత్మ వచ్చిన ప్రతి ఒక్క జీవాత్మ మళ్ళీ వెళ్ళి ఆయనలో కలిసిపోవాలన్నమాట. ఆయనలో కలిసిపోవాలంటే ఆయనలో నుంచి బయటకు వచ్చి ఈ జీవులని పుట్టించి మళ్ళీ జీవులన్నీ మళ్ళీ ఆయనలోని కలుపుకోవడం కూడా ఆయన బాధ్యతే. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే మళ్ళీ భూమి మీదకి సద్గురువుల రూపంలో వచ్చి ఇలా నువ్వు నాలో కలవడానికి కోసమే భూమి మీదకి వచ్చామని చెప్పి తెలియజెప్పడం కోసమే భూమి మీదకి వస్తారు. అందుకే సద్గురుతత్వం భూమి మీద ఎప్పుడు కూడా జీవం ఉన్నంతకాలం కొనసాగాల్సిందే. అదే దత్తతత్వం. అందుకని ఆయన దత్తుడని ఎందుకన్నారంటే తన నుంచి వచ్చినటువంటి జీవులన్నిటికీ కూడా తనే పుట్టించాడు కాబట్టి తల్లి, తనే పోషిస్తాడు కాబట్టి తండ్రి, తనే మిత్రుడిగా వచ్చి సలహా ఇస్తాడు కాబట్టి తనే మిత్రుడు, తనే గురువుగా వచ్చి నువ్వు ఎందుకు పుట్టావు అని చెప్పి మనకి తెలియజేశారు. తానే గురువు, తానే తల్లి, తానే భర్త, తానే భార్య, అన్నీ ఆయనే. కాబట్టి తనను తాను జీవుడికి, తన నుంచి వచ్చినటువంటి జీవుడికి తనను తాను దత్తం చేసుకున్నాడు అనమాట. అన్ని రకాల రూపాల్లోనూ కూడా తన నుంచి వచ్చినటువంటి జీవుడికి తనను తాను దత్తం చేసుకున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి దత్తుడు అన్నారు. అది కాబట్టి దత్తుడు అనగానే మనకి తత్వం గుర్తు రావాలి, కానీ నామం రూపం గుర్తు రాకూడదు. అందుకని దత్తస్వామికి ఇచ్చిన నిర్వచనం కూడా అన్ని మతాల్లోనూ మహనీయులుగా లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి. అందుకని మనం ఇక్కడ సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందంలో సత్ అంటే కాలానికి అతీతంగా నిలిచి ఉండేది. కాలానికి అతీతంగా నిలిచి ఉండేది ఒక్క పరబ్రహ్మం, అదే భగవంతుడు మాత్రమే. మిగిలినవన్నీ దేవతలతో సహా అందరూ కూడా మళ్ళీ కాలానికి అదేనులే, అందరూ వెళ్ళి మళ్ళీ ఆయనలో కలిసిపోవాల్సిందే. అందుకని అది సత్ అన్నమాట. చిత్ అంటే చైతన్యం. ఇందాక చెప్పుకున్నట్టుగా చైతన్యం ఈ ప్రపంచం విశ్వమంతా నిండి ఉన్నది చైతన్యమే. అందుకని సత్ ప్లస్ చిత్ అంటే చైతన్యము. ఆనందం అంటే మనందరం అనుభవించే ఆనందం తాత్కాలిక ఆనందం. కానీ ఈ సద్గురువులు, యోగులు, మహాత్ములు వీళ్ళు అనుభవించే ఆనందం శాశ్వతమైన ఆనందం. అందుకని దాన్ని సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం, సచ్చిదానందం. ఆ సచ్చిదానందంలో మనస్సుని మనకి గురుచరిత్రలో కూడా శ్రీ గురుడు కాశీ వెళ్ళినప్పుడు ఓ నాదానుసంధాన పరులే అన్నారు సార్. అంటే ఏంటి? నాదంతో అనుసంధానమే. అట్లా మనం కూడా భగవంతుడితో మనస్సుని ఏకాగ్రం చేసి సత్ ప్లస్ చిత్ ప్లస్ సత్యమైనటువంటి చైతన్య కూడిన శాశ్వతమైన ఆనందం అన్నమాట. దాంతో లింకప్ అయ్యి మనం కూడా పరమానందంలో మనమందరం ఏదైనా తాత్కాలికంగా చిన్నవి అనుభవిస్తుంటే ఆనందాలు, అవి తాత్కాలిక ఆనందాలు. కానీ పరమానందం అంటే సమాధిస్థితి లాంటివి. అటువంటి ఆనందంలో మనం నిమగ్నమైతే మనసుని ఏకాగ్రం చేసి అది తారకం అనమాట. అంటే ఇక్కడ ఈయన సిద్ధార్థ స్వామి తనతో పాటు ఇంకో పిల్లవాడిని నీళ్ళలో ముంచడం ద్వారా అతనికి ఒక సమాధి స్థితిని ఇచ్చారన్నమాట. పరమానందాన్ని ఇచ్చారు. ఆ పిల్లవాడిని గట్టిగా తల్లి ఏడుస్తుంటే ఈయన అంటారనమాట, అమ్మ ఎందుకు ఏడుస్తావు, గట్టిగా పిలువు వస్తాడని చెప్పి. అప్పుడు ఆవిడ గట్టిగా పిలిస్తే ఆ బిడ్డ, అమ్మ నన్ను ఎందుకు అనవసరం డిస్టర్బ్ చేసావు, నేను లోపల చాలా మంచి బ్రహ్మాండమైన ఆనందంలో ఉన్నాను అంటాడు ఆయన. అంటే అక్కడ ముంచడం ద్వారా కూడా ఆయన ఒక స్థితి, మంచి సమాధి స్థితి, ఒక పరమానందం ఉన్నటువంటి స్థితిని పిల్లవాడికి ఇచ్చాడనమాట. అది తారకం అంటే. ఆ తారకం అంటే ఏంటంటే మనస్సుని సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం, మనస్సుని సచ్చిదానందంతో లింకప్ చేసుకుని మనస్సుని సచ్చిదానందంలో ఏకాగ్రం చేసి ఒక పరమానందంలో మునిగిపోవటం అనమాట. అదే తారకం అనే జలాశయం అదనమాట. మనం ఈ అర్థాన్ని తెలుసుకుని మనం పారాయణ చేస్తే అప్పుడు ఆ తారకం అనే జలాశయం దగ్గర మనకు కొంచెం అర్థమవుతుంది. ఎటువంటి స్థితి నిజ బ్రహ్మానందం అన్నారు సరే, ఆ నిజ బ్రహ్మానందం అంటే ఏది, అటువంటి స్థితిలో ఏంటనమాట. అలా మనం కొంచెం అర్థం చేసుకుంటూ వెళ్తే ఆ పారాయణ కూడా అర్థవంతంగానే ఉంటుంది. తర్వాత ఇంకొక దాని గురించి చెప్పుకోవాలంటే, అక్కడ ఈ పిల్లవాడు నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత స్వామి ఒక మాట అంటారు, ఇతని స్థితిని విచారిస్తే ఏంటి, ఆ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత నీళ్ళలో నుంచి ఇతని స్థితి, అతను ఒక అలౌకికమైన ఆనందంలో తేలియాడిపోతున్నాడు. అప్పుడు అంటారనమాట, ఇతని యొక్క స్థితిని విచారిస్తే ఇతని ప్రాణము సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణించి శిఖ దగ్గరటువంటి పురీతిథి నాడిలో ఉన్నది అని చెప్తారు. అంటే అతను ఆ స్థితి పురీతిథి నాడి. ఇక్కడ మనకి పురీతిథి నాడి అని గురించి చెప్పుకోవాలన్నమాట. పురీతిథి నాడి అంటే మనకి చాలా నాడులు ఉన్నాయి, దాదాపు 72,000 నాడులు ఉన్నాయి. 3,50,00,000 నాడులు ఉన్నాయంట మన శరీరం మొత్తం మీద. అందులో కొన్ని స్థూల నాడులు, సూక్ష్మ నాడులు, కొన్ని ఇంపార్టెంట్ 72,000 నాడులు, అందులో ఇంకా ఇంపార్టెంట్ 700, అందులో ఇంకా ఇంపార్టెంట్ 14. అట్లా ఆ 14లో మళ్ళీ మనందరికీ తెలిసినట్టు ఎడ, పింగళ, సుషుమ్న. ఎడలేమో లెఫ్ట్ ముక్కున దగ్గర ఉండే, పింగళ ఇది. ఈ రెండింటిని ముక్కలకి మధ్యలో నుంచి వచ్చేదేమో సుషుమ్న. అంటే మనకి మూలాధారం నుంచి ఆ ఎడ, పింగళ, సుషుమ్న నాడులు ఇక్కడ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ బ్రహ్మరంధ్రం నుంచి వచ్చేటువంటి సుషుమ్న, అలాగే ఈ లెఫ్ట్, ఈ పింగళ రైట్ అనమాట. మన అందరికీ తెలిసినటువంటి 3 నాడులు. ఈ సుషుమ్న నాడు చుట్టుకుని ఎడ, పింగళ ఒక పాములాగా
మన డాక్టర్లు ఒక గుర్తు వేస్తారు చూసారా, మధ్యలో సుషుమ్నా నాడి, అలాగే లెఫ్ట్లోనేమో ఎడ, రైట్ సైడ్ ఏమో పింగళ. ఈ ఎడ పింగళ సుషుమ్నా నాడిని చుట్టుకుంటాయి అనమాట. ఆ సుషుమ్నా నాడిని మనం ఒక మూలాధారం దగ్గర ఉండే కొండలని శక్తి ఒక వెంట్రుక వాసలాగా ఉంటుంది. అదే కొండల శక్తిని మేలుకొల్పడం అని చెప్పి ఈ యోగా భాషలో చెప్తారనమాట. ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే పురీతీత నాడి గురించి చెప్తున్నారు. ఈ పురీతీత నాడి ఎక్కడుందన్నారు? శిఖలో ఉంటుందన్నారు. ఆ శిఖలో ఉంటే పురీతీత నాడిలో ఏమవుతుంది? ఆయన ఆ విధంగా ఎందుకు అన్నాడు? ఇతని యొక్క ప్రాణము సుషుమ్నా నాడి ద్వారా శిఖాచక్రంలో పురీతీత నాడిలో ఉన్నది. అంటే శిఖాచక్రంలో ఉంటే పురీతీత నాడిలో ఇతని యొక్క ప్రాణం సుషుమ్నా నాడి ద్వారా వెళ్ళిందని. సుషుమ్నా నాడి ద్వారా మనం చెప్పుకున్నాం, మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉంటుందన్నమాట. దీంట్లో అతని యొక్క ప్రాణం ఈ సుషుమ్నా నాడి ద్వారా శిఖలో ఉంటున్న పురీతీత నాడిలో అప్పుడు ఏమవుతుందంటే, ఈ పురీతీత నాడిలో కనుక మనం ప్రాణం కనుక లింకప్ అయితే అతనికి గాఢ నిద్ర పడుతున్నాడు. అంటే ఒక రకమైన సమాధి స్థితి, ఒక మంచి సుఖమ నిద్ర, ఎటువంటి ఆలోచనలు ఏదీ లేనటువంటి మంచి అందరూ చెప్తారు సౌండ్ స్లీప్ అని, అటువంటి మంచి సుఖనిద్రలో ఉంటాడనమాట. అది స్వామివారు చెప్తున్నారు. పురీతీత నాడి అన్నారు కదా, అప్పుడు మనం పురీతీత నాడి గురించి ఆలోచించాలి. ఈ పురీతీత నాడి అనేది ఎక్కడ ఉంటుందంటే శిఖాచక్రంలో ఉంటుంది. ఈ పురీతీత నాడి సుషుమ్నా నాడి ద్వారా ప్రాణం ప్రయాణించి ఇక్కడ పురీతీత నాడిలో ఉందని చెప్తారు. అదనమాట. అందుకని మనం పురీతీత నాడి గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ పురీతీత నాడిలో ఉంటే ఏమవుతుంది? అక్కడ ఆయన స్వామివారు వాడినటువంటి పారిభాషిక పదం ఏంటంటే, ప్రాణం సుషుమ్నా నాడి ద్వారా చేరి శిఖా మధ్యలో ఉన్నటువంటి ఈ పురీతీత నాడిలో కలిసింది అంటారు. అక్కడ ఏమవుతుందో మనకి తెలియాలి ఇప్పుడు. అంటే ఒక రకమైనటువంటి గాఢ నిద్ర, సుఖ నిద్ర, ఒక సమాధి స్థితి ఈ పిల్లవాడికి స్వామివారు ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా మనకి స్వామివారు ఏమని చెప్తారంటే, ఈ లీలలన్నీ చేసిన తర్వాత ఆయన అడుగుతాడు, స్వామిని మీరెవరు అబ్బాయి అని అడుగుతారు. అప్పుడు స్వామివారు ఒక మాట అంటారు, నేను నా కొడుకునే అంటారు సిద్ధార్థ స్వామి. ఇది మనకి సాయినాథుడి చరిత్రలో కూడా మనకి ధూళియాకోట జడ్జి దగ్గర ఆయన తండ్రి పేరు అడిగినప్పుడు నా తండ్రి పేరు కూడా సాయిబాబా అని అంటారు. అక్కడ మనం లాస్ట్ టైం ఒకసారి సాయి లీలామృతంలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సిద్ధార్థ స్వామి దగ్గర కూడా అదే వస్తుంది. ఏంటంటే నేను నా కొడుకుని అంటున్న అర్థం స్వామివారు సిద్ధార్థ స్వామి చెప్తారు, నన్ను పుట్టించింది కాబట్టి తల్లి అని, తన వీర్యం ద్వారా వచ్చాడు కాబట్టి తండ్రి అని, భూమి నుంచి వచ్చింది కాబట్టి భూమి అని, ఆకాశం వచ్చింది కాబట్టి ఆకాశం అని, అగ్ని వచ్చింది అగ్ని ఉపయోగపడింది కాబట్టి అగ్ని అని, ప్రతి ఒక్కరూ నా కొడుకుని అంటారు. కానీ స్వామివారు ఏమంటారంటే, నా కర్మే నన్ను పుట్టించింది, నా కర్మకు నేను ఈ యొక్క జన్మకు ఆలోచించి చూస్తే నా కర్మ నుంచి నేను పుట్టాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా మన పుట్టుకు కారణం ఏంటంటే కర్మ. అందుకే మన గురుచిత్తులో కూడా కర్మానుసారం పంచభూతాల కలయిక వల్ల శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే అప్పుడు పంచభూతాలు విడిపోయి శరీరం నాశనం అవుతుందంటారు గురుచిత్తులు కూడా. అంటే మనకి శరీరం పుట్టడానికి మనం జన్మకు రావడానికి కారణం ఏంటంటే కర్మ అనమాట. అంటే మనం చేసుకునే కర్మలే మనకి ఈ పుట్టుక శరీరాన్ని పుట్టుకనిస్తాయి. ఈ పుట్టుకనివ్వడం అంటే ఏంటి? ఈ పుట్టుక అంటే మనం ఒక్కరం పుట్టడమే కాదు, మనతో పాటు మన తల్లి, తండ్రి, భార్య, భర్త, అమ్మ, నాన్న, అక్క, నైబర్ అంటే పొరుగింటి వాళ్ళు, మన ఇంటి దగ్గర మన ఇంట్లో మనం పెంచుకునే కుక్కలు, మొత్తం మన జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కటి కూడా, మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు మన జీవితంలోకి వచ్చే ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మనిషి అన్నీ కూడా మన రుణానుబంధం ద్వారా మన జీవితంలోకి వస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోమంటున్నారు స్వామి. నేను నా కొడుకునే అంటే నా పుట్టికి కారణం నేనే, అంటే నా కర్మే నా పుట్టికి కారణము. నా పుట్టికి నేనే కారణం అని తెలిసిందనుకోండి, మనకి అప్పుడు ఏమవుతుంది? మన పుట్టికి కారణం మనమేం తెలిసింది అనుకోండి, మన పుట్టికి మనం కారణం తెలియకపోతే ఏమవుతుందో తెలిస్తే, మన పుట్టికి కారణం మనమేనని తెలిస్తే ఏమవుతుందో అర్థమవుతుంది. మన పుట్టికి మనం కారణం కాదనుకున్నాం అనుకోండి, మన పుట్టికి మన కారణం ఎవరు అనుకుంటాం? మన జనరల్గా అమ్మ నాన్న అనుకుంటాం. అంటే వాళ్ళ ఇది వల్ల మనం పుట్టామని. కానీ అప్పుడు మనం ఏమవుతుంది? కొంతమంది మీద రాగం, కొంతమంది మీద మమకారం, కొంతమంది మీద ద్వేషం అలా వస్తుంది. మన జీవితంలో వచ్చేటువంటి సంఘటనలు, మన జీవితంలో ఉండే వ్యక్తులు, వారి వల్ల మనకి ఏదైనా ఆనందం వస్తేనేమో వాళ్ళ వల్ల ఆనందం అనుకుంటాం, వాళ్ళ వల్ల దుఃఖం వస్తేనేమో వాళ్ళ వల్లే దుఃఖం వచ్చింది అనుకుంటాం. కాదు, మనం ఎవరి వల్ల సుఖం వచ్చినా, ఎవరి వల్ల దుఃఖం వచ్చినా అవన్నీ కూడా మన కర్మే వాళ్ళలో ప్రవేశించి మనకి ఆనందాన్ని ఇస్తుంది, మన కర్మే వాళ్ళలో ప్రవేశించి దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారు కూడా మన సిద్ధార్థ చరిత్రలో ఒక పాము కాటేస్తే ఆ పాము రూపంలో నా కర్మే నన్ను కాటేస్తుంది అంటారు. అట్లా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనం సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన, విచారమైన అన్నీ కూడా మన కర్మల వల్ల జరుగుతున్నాయని తీసుకుంటే చాలా సంతోషంగా మన సచ్చిదానందంలో ఉండగలం. లేకపోతే మన ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళ మీదేమో మమకారం, రాగం ఉంటుంది, మనకి ఎవరైనా దుఃఖ పెట్టారనుకోండి వాళ్ళ మీద మనకేమో ద్వేషం ఉంటుంది.
ఇప్పుడు మన కర్మకు మనమే బాధ్యులం, వాళ్ళు మన జీవితంలో రావడానికి కూడా మనమే బాధ్యులం అని అనుకోండి. అప్పుడు వాళ్ళ మీద మనకి ఎటువంటి కోపాలు, రాగాలు, ద్వేషాలు ఏమీ మనం ఎవరి మీద ఉండవు అన్నమాట. అందుకని ఇక్కడ స్వామివారు నేను నా కొడుకుని అంటున్న అర్థం ఏంటంటే, ఆలోచించి చూస్తే నా కర్మ నుంచి నేను పుట్టాను, నా కర్మకు నేనే కర్తను అని అనమాట. అది స్వామివారు చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. మన సాయినాథుడు ఏ విధంగా అయితే నా తండ్రి పేరు కూడా సాయిబాబా అంటున్న ఉద్దేశం ఏంటంటే నా పుట్టికి కారణం నేనే, అంటే జీవులన్నీ నా నుంచి వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాటిని కలుపుకోవడం కూడా నా బాధ్యతే కాబట్టి నేనే సద్గురు రూపంలో భూమి మీదకి వచ్చి ఈ రూపంలో వచ్చాను. అందుకని నేను ఇలా రావడానికి కారణం నేనే. అలా మనల్ని కూడా చెప్పుకోమని మనల్ని కూడా అర్థం కారణం ఏంటంటే మనం ఈ విధంగా పుట్టడానికి మన చుట్టూ మన జీవితంలోకి వచ్చే సంఘటనలు, వ్యక్తులు కూడా మన జీవితం రావడానికి కారణం కూడా మన కర్మే. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జీవితంలో కర్మానుసారం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకుంటే అది మనం వేరే విధంగా హ్యాపీగా ఉండగలుగుతాం. లేదంటే మనకి ప్రతి ఒక్కరి మీద రాగం కానీ ద్వేషం కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం కర్మలు పోగేసుకుని మళ్ళీ జన్మ పరంపర చక్రంలో మళ్ళీ ఇంకో జన్మని మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. కర్మలు కనుక మనం అలా ఆలోచించకపోతే. అదే మనకి ఇలా అర్థమైంది అనుకోండి, మన కర్మానుసారమే ఇవన్నీ జరుగుతున్నాయి, కర్మానుసారమే అందరూ మన శరీరం మన జీవితంలోకి వస్తారు అని మనం కనుక అర్థం చేసుకుంటే మనకి ఎవరి మీద రాగము ద్వేషం ఉండదు. అదే సిద్ధార్థ స్వామి చరిత్రలో కూడా చెప్తున్నారు, నేను నా కొడుకునే అనే ఉద్దేశం ఏంటంటే మీ యొక్క పుట్టుకకి, మీ జీవితంలో జరిగే సంఘటనలకి, మీ జీవితంలో జరిగే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులకి అన్నిటికీ కారణం మీరే. ఎవరిని నిందించొద్దు. ఎవరిని నిందిస్తే మళ్ళీ వాళ్ళ మీద రాగం ద్వేషంతో మళ్ళీ అది మనం ఖర్చు పెట్టుకోవడానికి మళ్ళీ ఆ రాగాన్ని ద్వేషాన్ని మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది అని సిద్ధార్థ స్వామి గారు మన సాయినాథుడు ఏ విధంగా అయితే తండ్రి పేరు కూడా సాయిబాబానే అని చెప్పడంలో ఏదైతే ఉందో ఇక్కడ కూడా సిద్ధార్థ స్వామి కూడా అదే చెప్తున్నారు. అందుకని మనం ఈ 3 లోతులు తెలుసుకున్నాం. అంటే ఒకటి తారకం అనే జలాశయం గురించి తెలుసుకున్నాం, రెండోది పురోహిత నాడి గురించి తెలుసుకున్నాం, మూడోది నేను నా కొడుకునే అనే దాంట్లో మనం సాయి లీలామూర్తులు లింకప్ చేసుకుని తెలుసుకున్నాం. కాబట్టి ఈ 3 మనం పాలన చేసేటప్పుడు కొంచెం ఇటువంటి మాటలు వచ్చినప్పుడు మనం ఈ వీడియో ఒకసారి చూసిన వాళ్ళు కనుక పాలన చేసేప్పుడు అవి గుర్తొస్తే ఆ పాలన కొంచెం వేరే విధంగా చక్కగా అమృతంలాగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాన్ని మీకు కనుక నచ్చి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబర్లు మనం పెంచుకుంటే మనం ఈ దత్తతత్వం ఇచ్చేసే కార్యక్రమాన్ని మనం అందరం కూడా లైవ్గా ప్రత్యక్ష ప్రసాదంతో మనందరం కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అలా దానివల్ల మనందరికి ఉపయోగం ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదా విషయాన్ని తెలుసుకోండి, బాగుందనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. మన ప్రయత్నం మనం చేయటమే. అది ఎవరికి చెందాలో ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. మన ప్రయత్నం మనం చేయడం, ఏదైనా సరే చెప్పడం వరకే మన పని. ఆ విధంగా మనం పారాయణ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క పారాయణ కూడా లైవ్గా అమృతంలాగా ఉంటుంది. అందుకని మనం ఇంకొక వీడియో సాధ్యం త్వరలోనే మళ్ళీ ఈ 2-3 పేజీలకు ఒకటి మంచి మంచి లోతులు ఉన్నాయి సిద్ధార్థ స్వామి చరిత్రలో. మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ ఒక కొత్త అర్థం, మళ్ళీ ఒక మంచి విషయంతో మనం మళ్ళీ మేము ముందుకు వస్తాను. జై సాయి మాస్టర్.